రండి సార్, నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం సార్. ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చంపాడు సార్, కానీ అందరికీ కామన్గా చూపుడు వేలు మాత్రం కట్ చేశాడు సార్. ఒక హత్యకు ఇంకో హత్యకు ఎలాంటి సంబంధం లేదు సార్. రండి సార్ చూద్దాం. ఏవండి ఏవండి ఏం చేస్తున్నా? సొగసు చీరలు నిషీది వేళలు రాసలీలలు గెలుపు చూపరా పిల్ల తిమ్మిరా పల్లవించిని పిలుపు వాసలై వలపు మోయరా ప్రాణబంధమా ఇవాళ అందుమా పాలగంధమై చేరుమా తేనె సౌధమై తాగి వెళ్ళుమా తీయని తీపిలో ఊయలుగరార సొగసు చీరలు నిశీది వేళలు రాసలీలలు గెలుపు చూపరా మల్లెపూలతో మెత్తగా నివాళి నీకు చేయనా కొత్తగా నా దేహం దహించుతోంది నీ కోసం ఈ దాహం ధరించుతోంది నీ ప్రాయం గాఢమైన గాయమేదో లోనలోన కాగెనేదో నేను నీకు చాలా చిత్రాలు చూపని నీవు నాకు చాలా ఆత్రాలు చెప్పని తేలియాడే ఆటలోని మాట ఉందని సొగసు చీరలు నిషీది వేళలు రాసలీలలో గెలుపు చూపరా పిల్ల తిమ్మిరా పల్లవించిని పిలుపు బాసలై వలపు మోయరా కనుల చూపుతో కోరగా కవాలి నీకు చేయనా ఓరగా నా ప్రాణం అల్లాడుతోంది నీ కోసం నీ మౌనం వెంటాడుతోంది ఓ మైకం జాబిలమ్మ నవ్విపోని రాతిరంతా
సొగసు చీరలు నిషీది వేళలు రాసలీలలో గెలుపు చూపరా పిల్ల తిమ్మిరా పల్లవించిడే తెలుపు వాసలై వలపు మోయరా. కానీ కామన్ గా వేలు మాత్రం కట్ చేస్తున్నాడు. ఐడెంటిఫికేషన్ కోసం అయి ఉంటుంది. ఇవన్నీ నేనే చేస్తున్నానని హంతకుడు మనకు సవాల్ విసురుతున్నాడు. హంతకుడు వెళ్ళాక పోలీసులను మీడియా సెటర్లు వేస్తుంటే తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఒక్క క్లూ కూడా దొరకకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. చనిపోయిన వాళ్ళలో ఒకరికి ఇంకొకరికి ఏమాత్రం సంబంధం లేదు. వాడు ప్రొఫెషనల్ కిల్లరా, సీరియల్ కిల్లరా, లేదంటే సైకోనా అర్థం కావట్లేదు. ఒకవైపు ఈ మీడియా వాళ్ళ హెడేక్, తన పని తాను చేసుకుపోతున్న హంతకుడు, చోద్యం చూస్తున్న పోలీసు. పైనుంచి ప్రెజర్. ప్రతి నెల జీతం తీసుకోవాలంటే నా మీద నాకే సిగ్గేస్తుందిరా. ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి ఆర్డర్ తీసుకో. ఎప్పుడు నీకు నువ్వు పరధ్యానంగా ఆలోచిస్తుంటావు. సార్ ఆర్డర్ సార్. రే చెప్పరా. 2 కోక్. ఓకే దొరకాలి. ఏంటి మధ్య రోజు రోజు కల చిక్కిపోతున్నావు? అదే లేదు సార్. నాకంటే కల కనిపిస్తున్నావా? సార్ వద్దు సార్. ఈ మధ్య మీ ఆయన దుబాయ్ లేట్ కదా? అవునండి. మరి ఒంటరిగా ఎలా ఉంటున్నావు? అలవాటైపోయింది సార్. మరి నాకు అలవాటు అవ్వలేదు సార్. వద్దు సార్. ఇదంతా సార్ మాట వినొచ్చు కదా. ఈడ కూడా పోస్ట్ మార్టం బాడీ రెడీ అయింది సార్. నువ్వనే చెప్పుదానికి. అలాగే సార్. బాధపడకమ్మా, వీడి వేషాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. పోయే కాలం దగ్గర పడినప్పుడు ఇలాంటి వెధవలు ఇలానే చేస్తూ ఉంటారు. వాడితో కొంచెం జాగ్రత్తమ్మా. సిటీలో ఎంతో మందిని చంపేస్తున్నారు. ఇలాంటి వెధవలను చంపేస్తే పీడ విరగడైపోతుంది. ఊరుకోమ్మా. సార్ సార్ 102 పేషెంట్ తాలూకు వాళ్ళు వచ్చారు, పిలవమంటారా? డోర్ ఓపెన్ చేసేటప్పుడు అడగాలని బుద్ధి లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సార్ వాళ్ళు ఏదో అర్జెంట్ అంటేను. పేషెంట్లకు ఎప్పుడు అర్జెంటే? ఏంటి మన అర్జెంట్ గురించి ఆలోచిస్తారు చెప్పు. ఓ కొత్తగా జాయిన్ అయ్యేవి కదా, నీకు అలాగే ఉంటది. రాను రాను నీకు అర్థం అవుతుంది రే. సరే ఓకే, మళ్ళీ వస్తాను ఇప్పుడే. అయ్యా మీరే వాడిని కాపాడాలయ్యా. చిచ్చి తీసాయి. ఈ పూజలు పునస్కారాలు గుళ్ళో పెట్టుకోండి. ఎందుకంటే ఆ దేవుడు మొక్కితే వరాలు ఇస్తాడు. ఈ దేవుడు కాసులిస్తే ప్రాణాలు పోస్తాడు. ఈ ఏడుపులు ప్రాధాయపడ్డాలు ఆపండి. ఇది హాస్పిటల్, చేపల సంత కాదు. అలా అనకండి డాక్టర్ గారు, వారి అవస్థ చూడలేకపోతున్నాం. అన్ని డబ్బులు మా దగ్గర లేవు డాక్టర్ గారు. డాక్టర్ గారు ప్లీజ్ మీరే కాపాడాలండి. ఏంటి లేవయ్యా, నీ కళ్ళకంత రాక్షసుళ్ళ కనిపిస్తున్నానా? వదిలితే ఇదంతా సత్రం చేసేలా ఉన్నావే. అంత పెద్ద జబ్బులు ఏం చేయాలి
చేయమంటారు డాక్టర్ గారు? ఎక్కడికి వెళ్ళాలి? మీరే నయం చేయాలి డాక్టర్ గారు. వెళ్ళి మీ దేవుడిని అడగండి. మావి చాలా చిన్న బ్రతుకులు, ఇంత కాస్ట్లీ రోగాలు వస్తే మేము ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికించుకోవాలి అని అడగండి. వేరే హాస్పిటల్ అయితే మీ వాడు చచ్చుండేవాడు. సెక్యూరిటీ సెక్యూరిటీ సార్, సినిమా చూస్తున్నారా? ఇట్స్ పడేయండి. డాక్టర్ గారు మీరే ప్లీజ్ ప్లీజ్ డాక్టర్ గారు ప్లీజ్ హలో? ప్లీజ్ డాక్టర్ గారు ప్లీజ్. లా 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 లా. What happened?